నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ఉషోదయం ఎప్పుడు జరగబోతోంది? జనసేన, టీడీపీ మధ్య బీజేపీ ఎప్పుడు చేరబోతోంది? ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హడావుడిగా ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు పర్యటనలు చేశారు. ఒక జాబితాని సిద్ధం చేసుకున్నారు. ఎక్కడెక్కడ బరిలో దిగబోతున్నారనేటువంటి చర్చకి ఆస్కారం కల్పించారు. దీంతో జనసేన పార్టీ మొదటి లిస్టు రెడీ అయినట్టేనా? అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. సుమన్ టీవీకి ఒక తాజా సమాచారం అందింది. ఆ ప్రకారం చూస్తే ఫస్ట్ లిస్ట్ని జనసేన పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఢిల్లీ పర్యటన తర్వాత, పొత్తుల ఖరారు అంశం తర్వాత స్పష్టమైన ప్రకటన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయబోతున్నారనేది దీని ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఏంటి అసలు ఆ ఫస్ట్ లిస్టులో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ జనసేన పార్టీ బరిలో దిగాలని భావిస్తోంది? అలానే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ ఎవరికి ఎన్ని సీట్లు దక్కేటువంటి ఛాన్స్ ఉంది? ఈ ఫస్ట్ లిస్ట్ కథ ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి సంబంధించి ఫస్ట్ లిస్ట్ పైన గతంలో కూడా ఎన్నో చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి ఇప్పటికే అంటే 2009, 2019 ఈ రెండు ఎలక్షన్స్ని కూడా జనసేన పార్టీ ఒక ముఖ్యమైనటువంటి క్రైటీరియాగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీ పర్ఫార్మెన్స్ను దృష్టిలో ఉంచుకోవడం ఒక అంశం అయితే, 2019లో ఓటు పర్సంటేజ్ ఎక్కువ రావడం, బలమైనటువంటి నాయకత్వం ఉండడం, ఈ మూడు అంశాల ఆధారంగా జనసేన అధినేత విశాఖ కేంద్రంగా 2 రోజుల పాటు నాయకులతో సమాలోచనలు జరిపారు. అదే క్రమంలో ఆయన రాజమండ్రి, భీమవరంలో కూడా పర్యటించారు. కొన్ని నియోజకవర్గాల విషయం, ముఖ్యంగా విభజిత జిల్లాల వారీగా చూస్తే కనుక కొన్ని లోక్సభ పార్లమెంటు స్థానాల పరిధిని మాత్రం ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం లిస్ట్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 అంశాల ఆధారంగా జనసేన పార్టీ తన జాబితా పైన ఫోకస్ పెట్టింది. 2009, 2019 ఎలక్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి క్రైటీరియాగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూస్తే ముందుగా మొదలయ్యేటువంటి శ్రీకాకుళం జిల్లా, అంటే విభజిత శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఒక నియోజకవర్గాన్ని, కనీసం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్క నియోజకవర్గాన్నైనా తన పరిధిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పలాస లేదా శ్రీకాకుళం టౌన్, ఈ రెండిట్లో ఒక స్థానాన్ని పక్కాగా జనసేన పార్టీ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. గతంలో 2009 ఎలక్షన్స్లో ఆమదాల వలస లాంటి స్థానంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ అప్పటి ఆ నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో స్పీకర్ పదవిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టే కంటే కూడా శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరడానికి, దానికి సంబంధించి అక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థుల్ని, కొత్త వారిని ఆహ్వానించడం, ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని ప్రోత్సహించడం, ఈ 2 అంశాలపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం. నెల్లిమర్ల విషయంలో ఒక స్పష్టత జనసేన పార్టీకి ఉంది. అక్కడ ఇప్పటికే ఒక ఇన్ఛార్జ్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడి నుంచి కనుక, అంటే విజయనగరం పరిధిలో ఈ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక జనసేన గెలవడానికి ఆస్కారం ఉన్నదన్నది గ్రౌండ్ రిపోర్టు జనసేన పార్టీ అధినాయకత్వానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత ప్రాంతం అంతా కూడా ముఖ్యమైనటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. అక్కడ ఏ నియోజకవర్గాల్ని ఏ అంశాల వారీగా టార్గెట్ చేసిందో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా, ప్రస్తుతం విభజించబడినటువంటి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలను ప్రధానంగా జనసేన పార్టీ టార్గెట్ చేసింది. అందులో గాజువాక ఒకటి. గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసినటువంటి నియోజకవర్గం గాజువాక. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి జనసేన అభ్యర్థి బరిలోకి దిగడం అయితే కన్ఫర్మ్. ఇక భీమిలి నియోజకవర్గం మరొక ముఖ్యమైన నియోజకవర్గం. 2009 ఎలక్షన్స్లో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇదే తరహాలో ఉమ్మడి విశాఖ పరిధిలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భీమిలి నియోజకవర్గాన్ని, విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని బలంగా జనసేన పార్టీ తన పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. అంటే అడగాలనేటువంటి ఆలోచన కాదు, ఇక్కడ ఖచ్చితంగా జనసేన అభ్యర్థులే బరిలోకి దిగుతారు అనే స్పష్టత స్థానికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నాయకత్వానికి, అక్కడ స్థానిక నాయకత్వానికి క్లియర్గా ఇచ్చారు. సో విభజిత విశాఖ జిల్లాలో మరొక ముఖ్యమైనటువంటి, అంటే ఇదంతా విశాఖ లోక్సభ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే, లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో ఈ 3టిని టార్గెట్ చేశారు. విశాఖ ఉత్తరం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి
వాతావరణం ఉంది. వాస్తవానికి విశాఖ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ బలమైనటువంటి ముద్ర చూపించినటువంటి సందర్భం ఉంది. సో ఆ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు అక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో అది బీజేపీ తీసుకున్నటువంటి నియోజకవర్గం. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గాన్ని మినహాయించినట్టుగా తెలుస్తుంది. బహుశా ఫైనల్ డిస్కషన్స్లో ఆ నియోజకవర్గం యాడ్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఒక 3 నియోజకవర్గాలని జనసేన పార్టీ ఎంచుకుంది. అందులో అన్డిస్ప్యూటెడ్ అంటే పెందుర్తి నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గం మీద ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ 3వ నియోజకవర్గంగా చోడవరం లేదా అనకాపల్లి, ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని తీసుకోవాలని ఆశిస్తుంది. పైగా అనకాపల్లి లోక్సభ స్థానానికి కూడా జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాయకరావుపేట కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, అక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేకంగా బూత్ లెవెల్లోకి పార్టీని తీసుకెళ్లాలనేటువంటి ఆదేశాలు పవన్ కళ్యాణ్ జారీ చేశారు. సో ఇది అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల జాబితా. ఇక మరొక ముఖ్యమైనటువంటిది రాజమండ్రి జిల్లా పరిధి. అంటే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి పరిధి కాకుండా రాజమండ్రి జిల్లా పరిధిలో చూస్తే ఇక్కడ ఒక 3 నియోజకవర్గాలపైన జనసేన పార్టీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ రాజానగరం నియోజకవర్గం జనసేనదే అనేటువంటి విషయం అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే అభ్యర్థి విషయంలోనే కొంత తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ బత్తుల బలరాం కోటయ్య ఉన్నారు, ఆయనకి మ్యాక్సిమం బత్తుల బలరామకృష్ణారావు ఉన్నారు, ఆయనకి టికెట్ ఇవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కానీ అక్కడ ఫైనల్ కన్క్లూజన్ మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. అయితే బరిలోకి దిగేది మాత్రం జనసేన అభ్యర్థి అనేటువంటి ఖరారు ఉంది. ఇంకొకటి అనపర్తి నియోజకవర్గం పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనపర్తి నియోజకవర్గం జనసేన కోటాలోకి వెళ్తుంది. రాజమండ్రి రూరల్ పైన జనసేన పట్టు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పార్టీలో సీనియర్ నేత, టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో సభ్యుడైనటువంటి కందుల దుర్గేష్కి పర్సనల్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు వర్క్ చేయండి. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అండర్స్టాండింగ్లో ఖచ్చితంగా ఇది జనసేన సీటే అనేటువంటి సంకేతాలు అయితే పార్టీకి పవన్ కళ్యాణ్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఈ 3 సీట్లని రాజమండ్రి జిల్లా పరిధిలో ఫోకస్ పెడుతున్నారు. ఇక తర్వాత అంశాన్ని మనం చూస్తే కనుక ఆ తర్వాత కోనసీమ జిల్లా పైన కూడా ఒక స్పష్టత పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు ఈ పరిధిలో ఉండడమే. సో రాజోలుతో పాటు అమలాపురం నియోజకవర్గం, కొత్తపేట నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గాలను కూడా అంటే 4 నియోజకవర్గాలని కోనసీమ పరిధిలో, కోనసీమ నియోజకవర్గం అంటే ఇది అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల్లో 4 సీట్లు జనసేన పార్టీ తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. దీని తర్వాత భీమవరం నియోజకవర్గం పైన ఆయన ఫోకస్ పెట్టారంటే విభజించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఇది నరసాపురం లోక్సభ స్థానం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నరసాపురం లోక్సభ స్థానానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నరసాపురం ఎంపీ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల్లో 4 సీట్లు జనసేన పార్టీ తన ఖరారు చేసుకున్నటువంటి సంకేతాలు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం క్లియర్గా ఆయన క్యాడర్కి సంకేతాలు ఇచ్చారు. అలానే ఆయన పర్యటన సమయంలోనే వ్యూహాత్మకంగా తెలుగుదేశం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకుల్ని కలిశారు. గతంలో 2014లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, 2009లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి రామాంజనేయులతో నేరుగా ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అలానే భీమవరం మున్సిపల్ చైర్మన్గా ఉండి తర్వాత రాజ్యసభ ఎంపీగా మారినటువంటి సీతారామలక్ష్మి ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు. కాబట్టి మీరందరూ సహకరించాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఇల్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భీమవరం నుంచి ఆయన పోటీ ఖరారైంది. సో ఇక్కడ మరొక 2 నియోజకవర్గాలపైన చర్చ ఎక్కువగా నడుస్తుంది. నరసాపురం, తాడేపల్లిగూడెంకు సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. అయితే పక్కాగా ఈ 2 స్థానాలు కూడా, ఎందుకంటే నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ ఇక్కడ బరిలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈయన కూడా సమన్వయ కమిటీ మెంబరు, పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని నరసాపురాన్ని వదులుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. కాబట్టి నరసాపురం తీసుకుంటారు. తాడేపల్లిగూడెం విషయంలో కూడా బలమైనటువంటి నాయకులు, గతంలో తాడేపల్లిగూడెం
మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, జనసేన పార్టీ తీసుకుంది. ఇక తణుకు విషయంలో కూడా ఒక స్పష్టత అంతర్గతంగా అయితే జనసేన పార్టీ ఇచ్చింది. సో ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో ఒక 4 సీట్లు జనసేన పార్టీ తీసుకోబోతుంది. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ ఉంటే మరొక 2 అంశాలు, ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా కూడా ఒకటండి. ఇది ఏలూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఇందులో కూడా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన జనసేన పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో చూస్తే కనుక ఉంగుటూరు, కైకలూరు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం. అయితే ఇప్పుడు జిల్లాల విభజన సమయంలో ఇది ఏలూరు జిల్లాలకు వెళ్ళింది, ఎందుకంటే ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో ఈ నియోజకవర్గం ఈ అసెంబ్లీ స్థానం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఒక 2 నియోజకవర్గాలపైన ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొక వైపు అవతల వైపు నుంచి చూస్తే కనుక కాకినాడ జిల్లా పైన, కాకినాడ జిల్లా కూడా ఇప్పుడు విభజించిన తర్వాత కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం. ఇక్కడ కూడా ఒక 2 నియోజకవర్గాల పైన కాకినాడ రూరల్, పిఠాపురం పైన ఫోకస్ పెడుతున్నారు. అయితే ఈ రెండు ఫైనల్ కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన యాత్ర చేసినటువంటి క్రమంలో ఆయన 2 అంశాలని ఎక్కువ దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి, విశాఖ కేంద్రంగా ఆయన ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా జల్లెడ పట్టారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అందరితో కూడా భేటీలు జరిపారు. అట్ ద సేమ్ టైం అక్కడ తీసుకోవాల్సినటువంటి సీట్ల పైన కూడా స్పష్టత వచ్చింది. అయితే గోదావరి రివ్యూ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని మినహాయింపులు పెట్టుకున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, గోదావరిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇంకా కొంత పెండింగ్ వర్క్ ఉన్నట్టుగా ఆయన పార్టీ నేతలకి సంకేతాలు ఇచ్చారు. మరొకసారి గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన రివ్యూ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా అలానే ఏలూరు జిల్లా ఈ రెండింటిపైన ప్రత్యేకమైన కసరత్తు పెడతారు. బట్ ప్రస్తుతానికి ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇందులో కూడా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఓవరాల్గా జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్కి సంబంధించి తీసుకున్నటువంటి క్లారిటీ ఒకసారి ఫైనల్ కన్క్లూజన్ మనం చూద్దాం. మొత్తం ఫస్ట్ లిస్ట్కి సంబంధించి జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్ డేటా ఇది. ఇందులో చూస్తే కనుక ఫస్ట్ లిస్ట్లో ఆల్మోస్ట్ 19 నియోజకవర్గాలు తీసుకోవాలనేటువంటి కన్క్లూజన్కి జనసేన పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 19 నియోజకవర్గాల్లో ఓవరాల్గా చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో 1 స్థానం, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 1 స్థానం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 6 స్థానాలు, అలానే ఇక్కడ విభజించినటువంటి రాజమండ్రి జిల్లా పరిధిలో 3 స్థానాలు, కోనసీమ జిల్లా పరిధిలో 4 స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 4 స్థానాలు, మొత్తం కలిపి 19 సీట్ల పైన పవన్ కళ్యాణ్ ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చినట్టుగా ఒక సమాచారం వస్తుంది. అంటే ఈ 19 సీట్లకి సంబంధించి అభ్యర్థులు ఎవరు ఉంటారనేటువంటి విషయం పైన మాత్రం ఆయన ఇంకా గోప్యత పాటిస్తారు. ఎందుకంటే అధికారికంగా రాజోలు, రాజానగరం సీట్లకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని ఒక స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ అభ్యర్థులు మాత్రం ఆయన ఫైనల్ చేయలేదు. సో ఇదే వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లిస్టుకి సంబంధించి మొదటి జాబితాకి సంబంధించి ఒక లిస్టు తయారు చేసుకున్నప్పటికీ కూడా ఆయన అభ్యర్థుల విషయంలో మాత్రం కొంత గోప్యత పాటిస్తున్నారు. అలానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈసారి అర్ధబలం కూడా అభ్యర్థికి చాలా అవసరం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అర్ధబలం చాలా అవసరం అంటే ఓట్లు కొంటారు లేదంటే ఓటర్లను కొంటారనేటువంటి ఉద్దేశం కాదు. బలమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా జనసేన వాదాన్ని, కూటమి వాదాన్ని ప్రజలకు వినిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుల్ని ఎంచుకునేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఈసారి పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అభ్యర్థుల విషయంలో ఒక సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ లిస్ట్లో మాత్రం దాదాపు ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి డిస్ప్యూటు ఉండకపోవచ్చు తెలుగుదేశం బీజేపీతో అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. పొత్తు కన్క్లూజన్ అవ్వగానే ఈ 19 స్థానాలకు సంబంధించినటువంటి జాబితా, ఆ తర్వాత అభ్యర్థుల జాబితా కూడా జనసేన పార్టీ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.